నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు అప్స్కిల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సిపిజిటి 2020కి సంబంధించిన వెబ్సైట్లో కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్స్ ఏందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎప్పుడైతే మీరు సిపిజిటి 2020కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇచ్చేసి ఎంటర్ పైన క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఇలాంటి హోమ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ హోమ్ పేజ్లో నుంచి మీకు కావాల్సిన అప్డేట్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్గా ఫస్ట్ వన్ వచ్చినట్లయితే డౌన్లోడ్ ద రివైజ్డ్ హాల్ టికెట్ ఫర్ ద రీషెడ్యూల్డ్ ఎంట్రన్స్ టు బి హెల్డ్ ఆన్ 14th December అని చెప్పింది. ఓకే, మీకు సంబంధించిన రీషెడ్యూల్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే పోస్ట్ పోన్ అయ్యాయో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి మీ యొక్క హాల్ టికెట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే ఇక్కడ రెస్పాన్స్ సీట్ అని చెప్పింది కదా, ఈ రెస్పాన్స్ సీట్ పైన మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఎవరైతే మీ యొక్క ఎగ్జామ్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మీ యొక్క రెస్పాన్స్ సీట్ అనేది అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఈ రెస్పాన్స్ సీట్లో మీ యొక్క క్వశ్చన్స్ అదేవిధంగా ఆన్సర్ సీట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ రెస్పాన్స్ సీట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా ఇక్కడ సిపిజిటి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చేసి గెట్ కీ పైన క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించిన ఆన్సర్ సీట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ద ప్రిలిమినరీ కీ అని చెప్పింది కదా, మీరు దీనిపైన ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రిలిమినరీ కీ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో నుంచి మీకు సంబంధించిన సబ్జెక్ట్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క ప్రిలిమినరీ కీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాసినట్లయితే ఇక్కడ కింద వచ్చినట్లయితే ఎంఎస్సికి సంబంధించిన మ్యాథమెటిక్స్ సంబంధించిన లింక్ అయితే ఇక్కడ ఉంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన పేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క క్వశ్చన్స్ అదేవిధంగా ఆన్సర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అప్డేట్ వచ్చినట్లయితే అబ్జెక్షన్ ఫార్మాట్ అని చెప్పింది కదా, దీనిపైన మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఓకే మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సిపిజిటి 2020 కీ అబ్జెక్షన్స్ ఫార్మాట్ అని చెప్పింది. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి మాస్టర్ కీలో ఇక్కడ రిలీజ్ చేసినటువంటి మాస్టర్ కీలో మీకు ఎలాంటి ఆబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఏవైనా రాంగ్ అనిపించినట్లయితే మీరు మీ యొక్క ఆబ్జెక్షన్స్ అన్నిటి కూడా సబ్మిట్ అయితే చేయొచ్చు. ఓకే, మీ ఆబ్జెక్షన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడానికి ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది. 17/12/2020 4 PM వరకు అయితే మీరు మీ యొక్క ఆబ్జెక్షన్స్ అన్నిటిని కూడా ఇక్కడ తెలిపినటువంటి ఈమెయిల్కి అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీరు ఆబ్జెక్షన్స్ అనేది సెండ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ కింద తెలిపినటువంటి ఫార్మాట్ అనేది ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకే, మొదటగా వచ్చినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా మీకు సంబంధించిన సబ్జెక్ట్ కోడ్, మీ యొక్క సబ్జెక్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా మీకు సబ్జెక్ట్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేది అయితే ఎప్పుడైందో ఆ ఎగ్జామ్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి కదా, ఇక్కడ సీరియల్ నెంబర్స్ అన్నీ కూడా ఇవ్వాలి. తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయాలనుకున్నారో ఆ క్వశ్చన్ యొక్క ఐడి అనేది చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చినట్లయితే క్వశ్చన్ నెంబర్ కరస్పాండింగ్ టు ద మాస్టర్ కాపీ అని చెప్పింది కదా, ఈ క్వశ్చన్ ఐడికి మీరు మెన్షన్ చేసినటువంటి ఈ క్వశ్చన్ ఐడి అనేది మాస్టర్ కీలో ఎన్నో క్వశ్చన్ అయితే ఉందో ఆ యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చినట్లయితే ఆన్సర్ టు ద క్వశ్చన్ కరస్పాండింగ్ టు ద మాస్టర్ కీ. ఈ మాస్టర్ కీలో వీళ్ళు ఎలాంటి ఆన్సర్ అయితే అసైన్ చేశారో ఆ క్వశ్చన్ నెంబర్కి సంబంధించిన ఆన్సర్ అనేది అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చినట్లయితే ఆన్సర్ సజెస్టెడ్ బై ద క్యాండిడేట్. ఓకే, మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారో ఆ ఆన్సర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఆన్సర్ అనేది మెన్షన్ చేయడానికి మీరు జస్టిఫికేషన్ అలాంగ్ విత్ ద రెఫరెన్స్ బుక్ పేజ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఆన్సర్ అనేది మీరు ఇది కరెక్ట్ అంటున్నారు కదా, దానికి సంబంధించిన జస్టిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు సంబంధించిన రెఫరెన్స్ బుక్ అదేవిధంగా దానికి సంబంధించిన పేజ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ అబ్జెక్షన్ ఫార్మాట్ మొత్తం కూడా ఫిల్ చేసి ఇక్కడ తెలిపినటువంటి ఈ మెయిల్ ఐడికి 17/12/2020 వరకు అయితే మీరు మీ యొక్క ఆబ్జెక్షన్స్ అన్నిటి కూడా సెండ్ చేయొచ్చు. ఓకే, ఈ ఆబ్జెక్షన్స్ అనేది అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆబ్జెక్షన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఒకసారి చెక్ చేసి మళ్ళీ మనకు ఫైనల్ కీ అనేది అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ కీ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకు సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లో పొందవచ్చు.